అయినటువంటి మాటలు మనం విన్నాం. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా భావించి ఆ వాక్య ప్రకారం మన జీవితాలు మన బ్రతుకులు ఉండాలని దేవుడు రాయించాడు. కానీ మనిషి దానికి భిన్నంగా బ్రతుకుతున్నట్టుగా, దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టుగా మరి తండ్రి గారి ద్వారా మనం విన్నాం. ప్రభుత్వం కొన్ని పాఠశాలలకు కొన్ని బుక్స్ ముద్రిస్తుంది. ఏ బుక్స్ అయితే ముద్రిస్తుందో ఆ బుక్స్లో ఉన్నటువంటివే పిల్లలు చదువుకోవాలి. దాని ప్రకారమే పరీక్షలు రాస్తే వాళ్ళు పాస్ అవుతారు, ఉత్తీర్ణులు అవుతారు, ఉన్నత స్థితికి వెళ్తారు. దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా రాయకుండా లేనిదేదో రాస్తే పరీక్షల్లో పాస్ అవుతారో చెప్పండి. ఇది మీకు అర్థమైతే బైబిల్లో ఉన్నటువంటి మాటలు, బైబిల్లో దేవుడు వ్రాయించినటువంటి వాక్యాలు ఎవరి కోసం అంటే మన కోసం. పుస్తకాలు ఎలా అయితే ప్రభుత్వం వారు ముద్రించి పాఠశాలకు పంపించారో దాని ప్రకారం చదువుకోమని, దాని ప్రకారం పరీక్షలు రాయమని, అలాగే దేవుడు కూడా భూమి మీదకి ఒక పుస్తకాన్ని పంపించాడు. ఆ పుస్తకం బైబిల్. ఇదంతా కూడా దేవుడు రాసినటువంటి గ్రంథం, దేవుడు రాయించి మన కోసం ఇచ్చి పంపించినటువంటి గ్రంథం. దీనిలో ఉన్నవే మనం చదువుకోవాలి, కానీ దీనిలో ఉన్న వాటినే మనం పాటించాలి, కానీ దీనిలో లేని వాటిని పాటించి మన ఆత్మను నాశనం చేసుకునే స్థితికి మనం రాకూడదు. మీకు పోయిన వారం అటుపోయిన వారు కూడా చెప్పాను, ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరానికి సంబంధించిన చదువులు వేరు, ఆత్మకు సంబంధించిన చదువు వేరు. మీరందరూ ఇక్కడికి ఆత్మ సంబంధమైన బోధ నిమిత్తం వస్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్, చదువు నిమిత్తం వస్తున్నారు, కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసం రావడం లేదు. మీరంతా కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాలని కోరుకుంటున్నాను. ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ శరీరంలో నేను ఉన్నంత వరకు ఈ శరీరం పనిచేస్తుంది. ఈ శరీరంలోంచి నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం ఇక మట్టికి వెళ్ళాల్సిందే తప్ప ఇక మిగతా దానికి దేనికి పనికిరాదు. శరీరం వేరు, మనం వేరు. చనిపోయిన తర్వాత వెళ్ళిపోతారంటారు చూసావా? పోయిన వాళ్ళే ఏమండి. ఇప్పుడు ఉదాహరణకు మల్లికార్జున రాజు కానీ షడ్రక్ రాజు కానీ చచ్చిపోయాడు అంటారు. చచ్చిపోయాడు, ఆ పోయిందే ఆత్మ. ఆత్మకు పేరు మల్లికార్జున రాజు, షడ్రక్ రాజు అని పేరు పెట్టారు. కాలేబ్, సుమతి, ఇలా పేర్లు పెట్టారు. ఆత్మ, మనం ఆత్మలం. మనమంతా శరీర సంబంధం కాదు, ఆత్మలం. మనం ఈ శరీరంలో ఉన్నాం కనుక ఈ శరీరం పనిచేస్తుంది, మనం వెళ్ళిపోతే పనిచేయదు. ఈ ఆత్మను రక్షించుకోవాలి. మన ఆత్మలను మనం రక్షించుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ఆత్మ శాశ్వత కాలం ఉండేది పరలోకంలో, స్వర్గంలో. ఆత్మకు మలినం అంటుకోకూడదు. కొందరు హైందవ సోదరులు పూజ గదిలోకి వెళ్ళేసరికి వాళ్ళు ఎలా వెళ్తారు తెలుసా? ఏమండి, చాలా పవిత్రంగా వెళ్తారు. ఉదయాన్నే లేస్తారు, చక్కగా స్నానం చేస్తారు. ఏమండి, పవిత్రంగా, మలినం అనేది అంటుకోకుండా వాళ్ళు మందిరంలోకి వెళ్తారు, వాళ్ళ దేవాలయాల్లోకి వెళ్తారు. ఇది మీకు అర్థమైతే వాళ్ళు దేవాలయాల్లోకి వెళ్తారు, మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎలా? మలినం అంటుకోకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా మనం కూడా మారి మరో లోకానికి, మహానుభావుడి దగ్గరికి చేరుకోవాలి. ఆడికి చేరుకోకుండా ఉండాలంటే మనకు అంటుకోకుండా ఉండవలసింది ఏందో తెలుసా? అపవిత్రత అంటుకోకూడదు. అపవిత్రత అంటే ఏంటి? అపరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా మీకు? ఇదివరకే చెప్పాను ఒకసారి.
పరిశుద్ధత అంటే ఏంటి? ఏమండి పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాట ప్రార్థన ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమని శిష్యులతో చెప్తాడు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్పాడు. నాయనా సుమంత్ సార్ కూడా నేను చెప్పిన వాక్యాన్ని చూపించు. దేవుని పిల్లారా, మత్తయి సువార్తలో విజయన వాక్యాన్ని చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి ఉంటుంది చూడండి. శిష్యులు అడుగుతారు, ప్రార్థన నేర్పించండి మాకు అన్నప్పుడు 9వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఏమంటున్నాడండి ఇక్కడ? నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడు. దేవుని నామం పరిశుద్ధమా అపరిశుద్ధమా? మీరందరూ బాగా ఆలోచించండి నేను చెప్తున్న మాట. దేవుని నామం, ఆయన పేరులో పరిశుద్ధత ఉందా లేదా? ఆయన పేరేం పేరు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడును అన్నాడు. మరి పరిశుద్ధుడు కదా ఆయన. మరలా ఆయనకు పరిశుద్ధత రావాలని మనం ప్రార్థన చేయటం ఏంటి అసలు? అసలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు పరిశుద్ధత రావాలని ప్రార్థన చేయడం ఏంటి? మీకు అర్థమవుతుంది కదా. ఆల్రెడీ ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అయినాడు ఆయన. ప్రభు ఆయన ఐఏఎస్ పాస్ అయ్యేటట్టు ప్రార్థన సహాయం చేయండి అన్నాం అనుకో, ఈయన ఐఏఎస్ పాస్ అయ్యేటట్టు సహాయం చేయండి అంటే మనం ప్రార్థన చేస్తే అక్కడ ఏమన్నా అర్థం ఉందంటారా? ఆల్రెడీ ఐఏఎస్ పాస్, ఆల్రెడీ కలెక్టర్. దేవుడు ఆల్రెడీ ఎవరు? పరిశుద్ధుడు, పవిత్రుడు. మరలా ఆయన నామం పరిశుద్ధపరచబడునుగాక అనడం ఏంటి అసలు? ఆ మాటకున్నటువంటి పరమార్థం ఏంది అసలు? దేవుని పిల్లరా, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు ఆ టెక్స్ట్ బుక్కే సమాధానం చెప్పాలి, కానీ మనం చెప్పకూడదు. అదే తండ్రి గారి యొక్క పాఠంలోని పరమార్థం. ఎంతోమంది ఈరోజు బైబిల్కు భిన్నంగా బ్రతుకుతున్నారు. పరిశుద్ధత అంటే ఏందో తెలీదు, పరిశుద్ధాత్మ అంటే ఏందో తెలీదు. ఈరోజు ఒక ఆయన వచ్చి కారులో వస్తున్నాను, చక్రాయపేటకు నిన్న పరిచర్యకి వెళ్ళి ఉదయం కల్లా వచ్చాను. కారులో అంటున్నాడు ఒక ఆయన, పాస్టర్ గారు దేవుని పిల్లరా ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు అడగమన్నాడు కదా, దేవుడు అడగమన్నాడు కదా అని మనం అడగాలి అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము, అది అలాగే ఉంచుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 వచనాన్ని ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. త్వరగా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకవానికి దొరుకును, తట్టువానికి తీయబడును. సుమంత్ నీకేం చెప్పాను? తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులన్నీ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అంటే ఇక్కడ దేవుడు అడగమన్నాడు కదా. షడ్రక్ గారు పక్కన జాన్సన్ గారు ఏమన్నారంటే, సార్ మనం అలా అడగకూడదు సార్, మనకు కొంచెం బాగుండదేమో, మన క్రిస్టియన్స్ కదా, దేవుని పిల్లలం కదా, కొంచెం హుందాగా ఉండాలి, మనం దేవుని కుమారులం కనుక 10 మందికి దేవుని చూపించే పిల్లలం, మనం జాగ్రత్తగా ఉండాలని అతను చెప్తుంటే ఇతనేమంటున్నాడంటే, లేదు సార్ అందరిని అడుక్కోమన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? అందరి దగ్గరికి పోయి అడుక్కోమన్నాడు. చూడు కాబట్టి అడుక్కోమంటున్నాడు అని అడుగుడి
మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకుని, ఎన్ని చెప్తున్నాడు ఆయన. అసలు దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? దీని వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటి అసలు? దేవుని పిల్లరా, దీని పరమార్థం అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. రెండోది వచ్చి, మీరు చెడ్డవారైండు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి ఎంతో అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చారు. అంటే మీ తల్లిదండ్రులే పిల్లలకి ఇంత చక్కటివి అందిస్తున్నప్పుడు పరలోకమందున్న దేవుడు ఇంకా మంచివి ఇస్తాడు కదా అంటున్నాడు. ఏంటివి? వీటికి మించినవి. తల్లిదండ్రులు ఇచ్చేదానికంటే ఉన్నతమైనది ఏది? ఏమండి, బైబిల్ని చూద్దాం. ఇక్కడ ఉన్నదాన్ని వెంటనే మనం తీసుకొని ఇది కరెక్ట్ అనుకునేదానికి లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక చోట ఉన్నదానికి ఇంకొక చోట ఆన్సర్ ఉంది, ఆన్సర్ని వెతకాలి మనం. దీనికి ఉన్నటువంటి పరమార్థం ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకే ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అంటే ఏంది? బైబిల్ను చాలా చక్కగా విశదీకరించి చక్కగా మీ అందరికి తెలియజేయడం, మీ అందరినీ ఆత్మీయంగా గొప్పవాళ్ళగా మీ అందరినీ మలచడం. దేవుని పిల్లరా, లూకా సువార్త 11వ అధ్యాయం, దీనికి అసలు ఏమడగమన్నాడు? అసలు ఏంటి దాంట్లో ఉన్నటువంటి పరమార్థం? లూకా సువార్త 11వ అధ్యాయము 9 నుంచి మనం గమనించినట్టయితే, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును. సేమ్ మత్తయి సువార్తలో ఎలా ఉందో లూకా సువార్తలో కూడా అలాగే ఉంది. చూడండి, మా లూకా సువార్త 11వ అధ్యాయం 9 నుంచి మనం గమనించినట్టయితే, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతకవానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఏమిస్తానన్నాడండి ఇక్కడ? ఏమిస్తానన్నాడు దేవుడు? అడుగుడు ఇవ్వండి అంటే ఏమడిగితే ఇస్తానన్నాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీలోకి నేను పంపిస్తానన్నాడు. పరిశుద్ధాత్మను మనకిస్తాడు. ఏమండి, ఆయన రావడం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆయన మనలోకి రాడండి. ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ, ఆయన మనల్ని కనికరిస్తే కానీ, కటాక్షిస్తే కానీ ఆ భాగ్యం మనకు దొరకదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం అంటే ఆ మహాదేవుని వరమే అది. ఈరోజు బాప్తిసం ద్వారా చాలామంది ఆ వరాన్ని పొంది కూడా వచ్చిన వరం కూడా వాళ్ళకి అర్థం కాలేదు. వచ్చిన వారు ఎవరో కూడా వాళ్ళకి తెలియకుండా కన్నులు మూసుకుని ఉన్నాయన్నమాట. యుగ సంబంధమైన దేవత వీరి మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేసింది. అందుకే మనిషికి అర్థం కావడం లేదు దేవుడు అంటే ఏంటో. ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో వెళ్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నాడు. కానీ దేవుడు ఒకటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గం. అందుకే నేను ప్రతి బోర్డు మీద కడపలో సుమారుగా అంత లెక్క బోర్డులు వేసేసి ఆ బోర్డులో ఒక మాట రాయించాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును చేరలేడని ఒక చక్కటి మాట రాయించాను. దేవుని పిల్లరా, దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ మార్గంలో మనం వెళ్ళాలి. మార్గం తప్పకూడదు. మనకిష్టం వచ్చినట్టు బోధ, మనకిష్టం వచ్చినట్టు మనం చెప్పుకుంటే మనం అపవిత్రులు అవుతాము, పరిశుద్ధులు కాదు అపరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధతలోని పరమార్థం ఏంటో తెలుసా? నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దానికి అర్థం ఏంటంటే, దేవుని పిల్లరా, మీ అందరికీ నేను ఇదివరకే చూపించాను. ఆయన మాట ఎలాంటిదంటే, ఒక్కసారి ఆయన నోట్లోంచి మాట వచ్చిన తర్వాత ఆ మాట జరిగి తీరాలి. ఆ మాట జరిగి తీరాలి. తీరిన తర్వాత మరల వెళ్ళాలి అది దేవుని దగ్గరికి. ఆయన మాట నిష్ప్రయోజనంగా తిరిగి వెనక్కి మరలదు అనే మాట మీ అందరికీ తెలుసు. ఆయన మాట తిరిగి మరల నిష్ప్రయోజనంగా మరలదు. ఆయన దగ్గరికి తిరిగి వెనక్కి వెళ్ళదు. ప్రయోజనం. ఆయన నోట్లోంచి మాట వచ్చిందంటే జరిగి తీరాలి. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, ఆయన మాట ఇచ్చాడంటే మడమ తప్పడండి. వింటున్నారు కదా ఈ మధ్య? జగన్ గారు ఎక్కువ ఈ మాటను ప్రయోగిస్తూ ఉంటాడు.
మాట ఇచ్చి తినా మడమ తప్పనంటూ ఉంటాడు. దేవుని పిల్లరా, మరి జగన్ గారే మాట ఇచ్చి మడమ తప్పకపోతే ఇంక దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఆయన మాట చెప్పినాడంటే కలగాల్సిందే. ఆదికాండంలో మీ అందరికీ తెలుసు కదా, కలుగును గాక అన్నాడంతే. కలుగును గాక అన్నాడంతే. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి, ముగిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయము 1వ అధ్యాయం మీ అందరికీ తెలుసు కదా. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మొట్టమొదటి బుక్కు ఆదికాండం 3వ అధ్యాయం, క్షమించండి 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. చూసారా? అంతే, ఆయన కలుగుగా అన్నాడు, అంతే కలిగిపోయింది. ఏమండి? తర్వాత 6వ వచనం. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. అంతే, వేరైపోయాయి. ఏమండి? 9. దేవుడు ఆకాశము క్రిందనున్న జలం ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారం అయిపోయింది. దేవుడు ఆరిన నేలకు భూమిని పేరు పెట్టిన, జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టిన, అది మంచిదని దేవుడు చూచెను. 11. దేవుడు గడ్డిని విత్తనములనిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారం ఆయను, అది మంచిదని దేవుడు చూచెను. ఏమండి? అస్తమయమును ఉదయమును కలగా 3వ దినం ఆయన. 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకని అవి సూచనలు కాలములను దిన సంవత్సరములు సూచించుటకై ఉండు గాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులు ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలనట్టుకు పెద్ద జ్యోతిని అనగా సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుడిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయను ఉదయమును కలుగా 4వ దినమాయను. ఏమండి? 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశముయు భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. అంటే దేవుడు ఏదైతే పలికాడో అదంతా కూడా కరెక్ట్గా జరిగింది. అంటే ఆయన మాట నోట్లోంచి వచ్చింది అనుకోండి, ఆయన మాట నోట నుంచి రాగానే అది జరిగి తీరాలి. ఓకే, జరిగి తీరాలి. మనతో కూడా దేవుడు చెప్పాడు. ఈ సృష్టికి ఎలా అయితే చెప్పాడో అలా చెప్పినప్పుడు సృష్టి ఏం చేసింది? దేవుడు మాట విన్నది. ఆయన నోటి మాట ప్రకారం ఈ సృష్టి అంతా కూడా క్రమంగా జరిగింది. మరి మనుషుల విషయంలో ఆయన ఏదన్నా అంటే అది కరెక్ట్గా జరగాలి. అది ఏదన్నా ఆయన అంటే కరెక్ట్గా జరగాలన్నమాట. అలా జరగడమే పరిశుద్ధత. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. పరిశుద్ధతకు పరమార్థం చెప్తున్నాను మీకు. పరిశుద్ధతకు పరమార్థం. దేవుని పిల్లరా చూడండి, ముగిస్తాను. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. మోషే అహరోనులు ఇద్దరు కూడా ఇశ్రాయేలీయుల ప్రజల్ని తీసుకొని కానాన్ దేశానికి తీసుకొని వెళ్తున్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ కూడా తీసుకొని కానాన్ దేశానికి వెళ్తున్నారు. అలా వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు దాహం వేసింది. మాకు నీళ్ళు కావాలి, మాకు ఆహారం కావాలి, మాకు ఇవి కావాలి, అవి కావాలని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇశ్రాయేలీయులు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక మోషే ఒకరిన ఇద్దరినే సుమారుగా 6 లక్షలు మనుషులే, పిల్లలతో లెక్కేయలేదు. అక్కడ పిల్లలతో లెక్కేయలేదు. 6 లక్షల మంది మనుషులు మాత్రమే. దేవుని పిల్లలారా, శోభన్ పాపం తీసుకుని బయటకు 6 లక్షల మంది పెద్దవాళ్ళు మాత్రమే. పిల్లలతో లెక్కేయలేదు, పశువులతో లెక్కేయలేదు.
చాలామంది 6 లక్షల మందికి అన్నీ అందించడం అంటే చిన్న మాటలు చెప్పండి. 6 లక్షల మందికి అన్నీ అందించడం అంటే అప్పుడు మోషే దేవుడికి మొరపెట్టుకున్నాడు, ప్రభా వీళ్ళు దాహం అని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నేనేం చేయాలి అన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడన్నాడు. మోషేకి అహరోనులకు ఏం ఆజ్ఞాపించాడు దేవుడు, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నారు. ఆ బండతో మాట్లాడితే ఆ బండ మీకు నీళ్ళు ఇస్తుంది, అప్పుడు ఆ నీళ్లను మనుషులను వారి పశువులను తాగి బ్రతకవచ్చు అని చెప్పాడు. దేవుని పిల్లారా, అప్పుడు వీళ్ళిద్దరు పోయి ఆ బండతో మాట్లాడాలి. కానీ అహరోను మోషే ఏం చేశారు? అక్కడ అహరోను మోషే ఏం చేశారండి? బండతో మాట్లాడమని చెప్తే వీళ్ళు పోయి బండను కట్టి తీసుకొని కొట్టడం జరుగుతుంది. దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడమన్నాడు. వీళ్ళు ఏం చేశారు? కొట్టారు. దేవుడు సృష్టిని కలిగించేటప్పుడు ఏం చెప్పాడు? ఇవి కలుగును గాక అన్నాడా? ఇవి కలుగును గాక అన్నాడు. ఏమంటే కలుగును గాక అన్నాడు, గోగాకు కలుగును గాక అన్నాడు. ఏమండి సుక్కాకు వచ్చిందే, గోగాకే వచ్చిందే. చుక్క కలుగును గాక అన్నాడు. మర్రాకు ఏమన్నా వచ్చింది? బేరాకు ఏమన్నా వచ్చింది? ఆకే వచ్చింది. క్యారెట్ కలుగును గాక అన్నాడు, క్యారెట్ కలుగును గాక అన్నాడు. బీట్రూట్ ఏమైనా వచ్చిందా? క్యారెట్ వచ్చిందా? ఆయన ఏది చెప్తే అదే రావాలి. ఆయన ఏది చెప్తే అదే రావాలి. ఆయన ఏది చెప్తే అదే జరగాలి. బండతో మాట్లాడమన్నాడు, మోషే ఏం చేశాడు? కొట్టాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు, వాళ్ళిద్దరిని పక్కకి పిలిచాడు. కొట్టారు, మొత్తానికి నీళ్ళు వచ్చాయి, తాగారు. మీ ఇద్దరు పక్క వచ్చాయండి, మీకు స్పెషల్ క్లాస్ ఉందని చెప్పాడు. పిలిచాడు పక్కకి. పిలిచి ఏం చెప్తున్నాడు చూడండి ఇద్దరికి. 11 నుంచి, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు దేవుడు మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఇప్పుడు మీరు బాగా గమనించాలా నేను చెప్పిన మాటను. అప్పుడు దేవుడు మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు. ఏమండి? నా పరిశుద్ధతను సన్మానించినట్లు. నా పరిశుద్ధతను సన్మానించినట్టు అంటే నేను చెప్పినట్టు వినకపోతిరి. అంటే దేవుడు చెప్పినట్టు వినడమే పరిశుద్ధతకు పరమార్థం. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? అర్థమవుతుంది. పరిశుద్ధత అంటే పొద్దున సాయంత్రం నీళ్లు పోసుకొని సబ్బురుద్దుకొని తలకు నీళ్లు పోసుకొని ఏమండి బాగా రెడీ అయిపోవడం పరిశుద్ధత. మీరు అది మనకు తెలిసిన నీతి. మన నీతి మురికి గుడ్డల వంటిది. మన నీతి ఏముంది? మనిషి నీతి ఏముంది? ఈరోజు మాట మాట్లాడినోడు రేపటికి మాట తిప్పుతాడు. 2 రోజులు కరెక్ట్గా ఉన్నాడంటే 3వ రోజు అడ్డం తిరుగుతాడు. ఎవరికైనా డబ్బులు ఇచ్చేప్పుడు మనం బాండ్ ఎందుకు రాయించుకుంటాం? ఎందుకు రాయించుకోవాలి అసలు? అది మనిషిలో పరిశుద్ధత అనేది మాట మీద నిలబడే తత్వం మనిషికి లేదు. అలాంటి వాడు పరలోకంలో ఎందుకు? అలాంటి వాడు ఆరాజ్యంలో ఎందుకు? అలాంటి వాడు స్వర్గంలో ఎందుకు? ఇక్కడే చక్కగా తయారు కావాలి. ఇక్కడే పరిశుద్ధతను సంపాదించుకోవాలి. పరిశుద్ధత అంటే దేవుని మాట విని ఆ ప్రకారం నడుచుకున్న వాడే పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధుడు చెప్పండి? దేవుని మాట విని ఆ ప్రకారం నడుచుకున్నవాడే పరిశుద్ధుడు. ఈ సమాజం ఎదుట మీరు నన్ను అవమానించారు. సార్ ఉన్నారు, సిపి గారు ఉన్నారు ఇక్కడ, ఆయన ఆఫీస్లో సారే అంతా కూడా. ఆయన కింద ఎంతోమంది పనిచేస్తున్నారు. ఆయన ఒక మాట ఆజ్ఞాపిస్తే కింద ఉన్నటువంటి డీడీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఆయనకు లోబడాల్సిందే, ఆయన పని చేయాల్సిందే. కానీ చెప్పిన పని చేయకపోతే ఆ సమాజం ఎదుట తనకున్న క్యాడర్, తనకున్నటువంటి అర్హత ఏం కావాలి చెప్పండి? దేవుడు మహానుభావుడు, ముల్లోకాలకు అధిపతి,
ఆయనకి మించిన వారు ఎవరు చెప్పండి? ఒక సీఎం తన మాటను ఎవరన్నా వ్యతిరేకించారనుకోండి, ఒప్పుకోండి. అతను సమాజంలో నాకేం కావాలి, నాకు అవమానం కదా, నన్ను మీరు వాళ్ళ ముందర అవమానపరిచితిరి. దేవుడు అదే అంటున్నాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నా మాటను మీరు ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. నా పరిశుద్ధతను సన్మానించకపోతిరి, వినకపోతిరి. మనం ఎవరినైనా సన్మానించడం అంటే ఏంటో తెలుసు అర్థం? అయ్యా మీకు లోబడి ఉండమయ్యా మేము అని చెప్పడానికి మనం శాలవ కప్పి పూలదండ వేస్తున్నాం. మనం ఆ శాలవ ఎందుకు కప్పుతున్నామో తెలియదు, పూలదండ ఎందుకు వేస్తున్నామో తెలియదు. చాలా మంది పాపం వేసేసి పూలదండ, దానికి అర్థం ఏంటో తెలుసా? అయ్యా మేము మీ కింద ఉన్నాము, మీకు లోబడే వాళ్ళము, మిమ్మల్ని గౌరవించేవాళ్ళము, మీ మాటను మీరు పోయేవాళ్ళం కాదయ్యా అనడానికి మనం వాళ్ళు ఏం చేస్తున్నాం? సన్మానిస్తున్నాం. అదే దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? వారి ఎదుట మీరు నన్ను సన్మానించకపోతిరి, వారి ఎదుట నా పరిశుద్ధతను సన్మానించకపోతారు. అంటే నేను చెప్పిన మాట వినాలంటున్నాడు. బైబిల్లో 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలన్నీ దేవుని మాటలు. ఆ మాటలు మనం ఏం చేయాలి? వినాలి. నువ్వు ఒక రూటు, నేను ఒక రూటు, వాళ్ళొక రూటు, ఇదొక పేలిసి కాదు. ఎట్లా? అది బైబిల్లో ఉన్నదాని ప్రకారం పోవాలి. నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం పోతే అప్పుడు దేవుడిని పరిశుద్ధపరిచినట్లు, మనం దేవుడు మాట విన్నట్లా. దేవుడు పిల్లరా, దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. ఈ భూమి మీదే మనం చక్కగా తయారు కావాలి. ఈ భూమి మీదే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. 10 రోజులు వచ్చేసింది, జనవరి 1 అయిపోయి 10 రోజులు అయిపోయింది కదా, జనవరి 1 అయిపోయి. ఈరోజు 10 డేటు. ఏంది నిన్నలా మొన్న జనవరి 1 అయిపోయినట్టుంది. నాకు 10 రోజులు అయిపోతూ ఉంది. చూస్తుండగానే కాలం వెళ్ళిపోతూ ఉంది, కాలం తిరుగుతూ ఉంది. సంవత్సరాల మీద సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం వస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? మన ఆయుష్ కాలం కూడా తగ్గిపోతూ మన దగ్గరికి వస్తూ ఉంది. మీకు అర్థమవుతుందా? పుట్టినరోజు చేసుకునేప్పుడు తమాషగా, ఆనందంగా, సంతోషంగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక పుట్టినరోజు వచ్చిందంటే ఏ రోజు మన దగ్గరికి వస్తూ ఉంది? ఒక పుట్టినరోజు వచ్చిందంటే ఏమండి, చావు దినం కూడా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆలోచించాలి దేవుని పిల్లలారా. మనమందరం కూడా అలా ఆలోచించేసి దేవుని కొరకు చక్కగా బ్రతికితే మీరు భూమి మీద ఉన్నంత వరకు మీరు లక్షణంగా బ్రతుకుతారు. ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో నిజంగా మీరు కోరుకున్నదల్లా జరుగుతుంది. అంతే కదా మరి. సీఎం గారి మాట మనం విన్నామనుకో, ఏమండి, మనం ఎప్పుడైనా పోయి ఆయన దగ్గర మనం ఏదన్నా విన్నవించుకుంటే ఆయన మన మాట వింటారా? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి పేరుంది. ఎందుకు తెలుసా? ఆయన్ని ఎవరైనా సరే నమ్ముకున్నారనుకో వాళ్ళు వదిలిపెట్టడని ఒక పేరుంది. తెలుసు కదా మీ అందరికీ. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఒక మనిషిని నమ్ముకుంటేనే, మనిషి ఆదరించినప్పుడు, దేవుడిని నమ్ముకుంటే, దేవుడు మాట వింటే ఎంత చక్కగా ఆదరిస్తాడని. అందుకే చివరికి ఒక మంచి మాట చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చూడండి అందరూ. ఎవడైనను దేవభక్తుడై ఉండి చూసావా, ఎవరు మనవులు ఆలకిస్తారన్నా? ఎవడైనను అది ఎవరైనా సరే దేవభక్తుడై ఉండి. చూసారా? ఏ భక్తుడు? దైవభక్తుడు. దైవభక్తుడు ఎవరు? ఆయన మాటను మీరకుండా జరిగించేవాడే. జరుగునుగాక అన్నాడు. పలుకు ఏమని చెప్పండి? విత్తనములు ఇచ్చి చెట్లు మలుచునుగాక అన్నాడు.
మలుచుడుగా కన్నాడు. అంతే అండి, మొలిచిపోయాయండి అన్నీ మొలిచిపోయాయి. ఏమండి, దేవుడు ప్రతి ఒక్క దాన్ని పిలిచాడండి. మనకు ఒక అధ్యాయంలో కనపడుతుంది అది, కానీ దానికి పట్టిన సంవత్సరపు కాలాలు ఎన్నో మీ అందరికీ తెలుసు. ఈ సృష్టిని కలిగించడానికి దేవుడికి పట్టింది 6 దినాలు కాదు, కోటాను కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. దేనికి అనుకుంటున్నారు? మనకు ఏ తక్కువ లేకుండా ప్రతి ఒక్కటి మన మనసు తెలుసుకొని, మన మైండ్ తెలుసుకొని దేవుడు కలిగించాడు. నీకేది ఇష్టమో అదంతా కూడా కలిగించాలి దేవుడు. నీకు కష్టమైంది ఉండకూడదు, నీకు ఇష్టమైంది ఉండాలి. నీ మనసు ఏందో తెలుసుకోవాలి. ఒక గోంగూర పెడితే మీరు ఇబ్బంది పడతారు, అందుకే పాలకూర పెట్టాడు. పాలకూర తిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చుక్కాకు పెట్టాడు. ఏమండి, గోంగూర కలుగును గాక, చుక్కాకు కలుగును గాక. ఏమండి, ఎన్నో ఆకులండి, కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక, ప్రతి ఒక్కటి కలుగును గాక. ఎన్నున్నాయి చెప్పండి ఈ సృష్టిలో? ఆకుకూరలన్నీ ఎన్నో చెప్పండి, మీకు ఈరోజు సమయం సరిపోతుందేమో. కాయగూరలు ఎన్నో చెప్పండి. కాకరకాయ కలుగును గాక, బీరకాయ కలుగును గాక, మటికాయ కలుగును గాక. ఏమండి, ముళ్ళకాయ కలుగును గాక, పొట్లకాయ కలుగును గాక. ఎన్ని కాయలండి బాబు! ఈ కాయలన్నీ తెల్లని తలకాయలు కలుగును, కోడి తలకాయ కలుగును గాక, ఒక్కొక్క తలకాయ కలుగును గాక, గొర్రె తలకాయ కలుగును గాక. ఏమండి, ఎన్ని తలకాయలు కలగాలండి? ఇవన్నీ చెప్పాలంటే ఎంత కష్టమండి బాబు. అన్నీ 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 కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక అని 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 2వ అధ్యాయం 2వ వచనంలో అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన 7 దినం ఏం తీసుకున్నాడు? ఆయన చెప్పిందల్లా కలిగింది, ఆయన చెప్పిందల్లా జరిగింది. ఆయన ఎవరితో అయితే చెప్పాడు, గోగాకుతో చెప్పాడు నువ్వు కలగాలన్నాడు, కలిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలుగుతూనే ఉంది. గోగాకులో ఏమైనా తేడా వచ్చింది? చుక్కాకులో ఏమైనా తేడా వచ్చింది? ఏ ఆకులో తేడా వచ్చింది? ఏ కాయలో తేడా వచ్చింది? ఏ దేంట్లో తేడా వచ్చిందండి బాబు? కానీ మనిషిలో ప్రారంభం నుండి మొట్టమొదటి మనిషి ఒరే బాబు ఆ పండు తినొద్దురా అన్నాడు దేవుడు. ఆదాము ఆ పండు తినొద్దురా అన్నాడు. అంతే అండి. ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట అప్పటి నుంచి ఇప్పటి వరకు నెరవేరలేదండి. అంటే దేవుని పరిశుద్ధతను ఏం చేస్తున్నాడు? మనిషి సన్మానిస్తున్నాడా? సన్మానించు చూడు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండు అంటే ఆయన మాట వింటూ ఉండు. నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి నువ్వు చూసుకో. నీ జీవితం ఎంత చక్కగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని పిల్లలు అందుకే అంటున్నాడు, ఆ దేవుడు పాపుల మనవి ఆలకింపడనెరుగుదుము. పాపంటేవుడు ఇక్కడే మీకు అర్థమైపోవాలి. దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయనివాడు ఎవరు? మిగతా వాటిని ఏదో తీసుకొని ఇడు పాపి నీళ్లు పోసుకోలేదు కనుక, స్నానం చేయలేదు కనుక, మంచి బట్టలు వేసుకోలేదు కనుక పాపి అనొద్దండి. దేవుని మాట వినని వాడు ఎవరు? వినేవాడు దైవభక్తుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిర్దోషి. ఏమంటే అంటున్నాడు కదా ఇక్కడ, ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పును జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆయన చిత్తం చొప్పును జరిగించడానికి సిద్ధపడండి, నీ మనవి ఆలకిస్తాడు. నీకు కావలసిందల్లా ఇస్తాడు, నిన్ను సంతోషపెడతాడు. తండ్రి కదా, మన తండ్రి కదా ఆయన. మనం బాధపడతా ఉంటే చూస్తూ ఉండలేడు ఆయన. మీ పిల్లలు బాధపడతా ఉంటే మీరు చూడగలరా? ఎంతోమంది తల్లిని తండ్రిని చూస్తున్నాను. వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు వాళ్ళు సరిగ్గా లేకపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధను కూడా చూస్తున్నాను. దేవుని పిల్లరా, ఈ తల్లిదండ్రులకి ఎంత బాధ, ఎంత ప్రేమ ఉంటే, దేవుడి పిల్లరా మన పరలోకపు తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పండి. ఆయన నిజంగా కన్నాడు మనల్ని. మన ప్రేమలు మన కన్నడాలని చెప్పండి. మా అంటే భూమి మీద ఉన్నంత వరకు పిల్లలు, తల్లులు, తండ్రులు అందరూ చనిపోతే ఎవరికి చెప్పండి? అందరం వాడికి వెళ్ళిపోతాం. ఈ శరీరం ఉన్నంత వరకే మనకు బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, పిల్లలు ఇవన్నీ. ఈ శరీరాన్ని వదిలిపెడితేనే అవన్నీ ఉండవు, ఆ ఫీలింగ్స్ ఉండవు. దేవుని పిల్లరా,
మన శరీరంలో కొన్ని భాగాలు ఉంటాయి. ఆ భాగాలకు కొన్ని అఫెక్షన్స్ ఉంటాయి. ఆ శరీరం అనేది లేకపోతే, ఆ భాగాలు లేకపోతే ఆ అఫెక్షన్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయి. ఆ రిలేషన్షిప్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయి. ఒకటే ఒక రిలేషన్షిప్ మిగులుతుంది, దేవునితో ఉన్నటువంటి సంబంధం. భూమి మీద మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించి ఉన్నతంగా మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు, రక్షిస్తాడు. ఎప్పుడు ఎవడైనా దేవభక్తుడైండి ఏమండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించాడు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. మనం అందరం కూడా దేవుని పిల్లలుగా ఉన్నామా లేదా, పరిశుద్ధులుగా ఉన్నామా లేదా, ఆయన్ని సన్మానించే వాళ్ళుగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకొని రొట్టెలో చేయవేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేస్తాను.